కష్టపడి ఉన్నత చదువులు చదువుకుని సాటి నిరుద్యోగులతో పోటీపడి అనేక పరీక్షలను ఎదుర్కొని ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులువు కాదు. జీవితంలో యవ్వన దశలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరి దాదాపు 35 సంవత్సరాలకు పైగా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనేక రకాలుగా సేవలందించేవారు ప్రభుత్వ ఉద్యోగులు. అటువంటి ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోతే, ప్రమోషన్లు ఇవ్వకపోతే, డిఏ ఇతర బకాయిలు ఏళ్ల తరబడి ప్రభుత్వాలు ఆపివేస్తే జీవిత చివరి దశలో రిటైర్ అయి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామనుకునే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇతర బకాయిలు ప్రభుత్వం చెల్లించకుండా ఆపివేస్తే కుటుంబ బాధ్యతలు ఒకవైపు, అనారోగ్య సమస్యలు మరోవైపు సగటు ఉద్యోగిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే దేవుడా నువ్వే దిక్కని అప్పులు చేస్తూ జీవనం సాగించే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల గోడు అటు పాలకులు ఇటు మీడియా పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఈ సమస్య తీవ్రతను గుర్తించిన నెంబర్ 1 న్యూస్ గడిచిన 2 నెలలుగా ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుంది. లైవ్ ప్రోగ్రాములు పెట్టి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. నెంబర్ 1 న్యూస్ లైవ్ ప్రోగ్రాంలో వస్తున్న వందలాది ఫోన్ కాల్స్, వేలాది మెసేజ్లు ఇందుకు సాక్ష్యం. ఇన్నాళ్ళు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజెప్పిన నెంబర్ 1 న్యూస్ మరో యజ్ఞానికి సిద్ధమైంది. ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంది. 2026 జనవరి 25వ తేదీన ఆదివారం విజయవాడలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. గత ప్రస్తుత ప్రభుత్వాల వల్ల ఇక్కట్లు పడుతున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమావేశంలో ఉచితంగా పాల్గొనవచ్చు. తమ సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా తీసుకువెళ్ళవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు తమ పేర్లను ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు రిజిస్టర్ చేసుకోవాలి. సమావేశానికి హాజరయ్యే వారికి భోజన వసతిని నెంబర్ 1 న్యూస్ ఏర్పాటు చేస్తుంది. రండి, మీకిదే మా ఆహ్వానం. సమస్య మీది, సమరం మాది. మీ పూర్తి పేరు, ప్రాంతం, మీరు పనిచేసిన లేదా చేస్తున్న శాఖ పేరుతో క్రింది ఫోన్ నెంబర్ ద్వారా వాట్సాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ పేరు రిజిస్టర్ చేసుకోవాల్సిన వాట్సాప్ నెంబర్ 9539345345. కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే రిజిస్టర్ చేసుకునవలను. దయచేసి డైరెక్ట్గా ఫోన్లు చేయవద్దని మనవి. ఈ సమావేశానికి హాజరయ్యే వారిని బట్టి విజయవాడలో వేదిక నిర్ణయించబడుతుంది. వేదిక ఈ నెల 22వ తేదీన ప్రకటించబడుతుంది.